నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. హైదరాబాద్లో స్థాపించడం లేదు, 2021లో స్థాపించడం. మా ఫౌండర్స్ మేమంతా డిసైడ్ చేసి మొన్న మున్నేరు వరదలకు ఖమ్మంలో గురైన నిరాశలైన కేవలం నిరుపేదలకు మాత్రమే నిత్యావసర సరుకులు పంచుదామని ఒక 100 మందికి మన వంతు మన ఫౌండేషన్ తరఫున ఒక 100 మందికి నిత్యావసర సరుకులు పంచుదామని చెప్పేసి నిత్యావసర సరుకులు పంచుదామని చెప్పేసి మా సంస్థ తరఫున నిర్ణయించుకొని ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే అనుకున్నామో 100 మంది, ఆ 100 మందిని పేర్లు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకు టోకన్ నెంబర్ టైప్ ఇచ్చేసి ఆ టోకన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి ఆ 100 మందికి నిత్యావసర సరుకులు ప్లస్ భోజనము విత్ వాటర్ బాటిల్ ఇచ్చి వాళ్ళకు మా వంతు సహాయంగా వాళ్ళకు మేము ఉన్నాము అన్న ఒక ధైర్యంతో మా వంతు సహాయంగా చేయూతనియడం జరిగింది. నాతో పాటు నా టీం మెంబర్స్ అంతా నాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. నా టీం మెంబర్స్ కూడా థ్యాంక్ యూ. నా పేరు పెరుగు భిక్షం. నేను ఒక అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మా ఫ్రెండ్ అయిన అశోక్ ఈరోజు వాళ్ళ ఫౌండేషన్ నుంచి నిత్యావసర సరుకులు ఇవ్వాలని అన్నారు. వాళ్ళ ఫౌండేషన్ వచ్చేసేసి స్టార్ ఫౌండేషన్. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు యూఎస్లో ఉంటారు. అయితే ఏం జరిగిందని అంటే మన జరిగిన వరద బాధితులకు ఇవ్వాలనే ఆలోచనతో ఏదైతే బాగా మునిగిపోయిన వాళ్ళు అలాగే పూర్ ఫ్యామిలీస్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు ఒక 100 మందికి నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి ఈరోజు భోజనం కార్యక్రమం కూడా దీనికి అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. దాంతోపాటు ఈ ఫౌండేషన్కి మేము చాలా కూడా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటిది జరిగినప్పుడు ముందుకు వచ్చే ఫౌండేషన్లు వస్తున్నారు కాబట్టి మనకు కొద్ది గొప్ప నడుస్తుంది. ఇలాంటి ఫౌండేషన్లు ఎంతోమంది కూడా ఇలాంటి వాటికి కార్యక్రమాలకు ముందుగా ఉండి మేము అండగా ఉంటామనే భవిష్యత్తులో ఉంటే ఏదైనా కూడా బాగుంటుందని ఆలోచనతో మేము కూడా ఇస్తున్నామని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఫౌండేషన్కి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మేము కూడా సహకారంగా అందించాము. ఈ ఫౌండేషన్కి మా వంతు మేము కూడా సహకారం చేశాము. ఫౌండేషన్కి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాము.